నమస్కారం. గతంలో సమన్వయ కమిటీ జిల్లా మీటింగ్లో జిల్లా నాయకుల సమక్షంలో భూ కబ్జాలు మరియు ట్యాంపరింగ్ గురించి మేమందరం తెలుగుదేశం నాయకులు మాట్లాడడం జరిగింది. ఇక్కడ జిల్లా నాయకులు ఆరోపించినాక చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ గారు కానీ తాముకు కానీ తమ బంధువులు కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఇన్ని రోజుల తర్వాత సవాల్ విసరడం న్యాయమా? మీ నాయకులు మరియు లబ్ధిదారులు ప్రభుత్వం అడ్డుపెట్టుకొని ట్యాంపరింగ్కి ఇప్పుడే రాజశేఖర్ అన్న కానీ లింగారెడ్డి అన్న కానీ చెప్పడం రుజువులతో సహా ఈరోజు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ట్యాంపరింగ్ పెండింగ్ అనేది చూపించడం జరిగింది. దీన్ని ఇన్ని రోజుల తర్వాత మీరు ఖండిస్తే దీన్ని న్యాయం అనరు. మీరు నేను జడ్జిలు కాదు, మనం జడ్జిలు కాదు సార్, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కాదు. న్యాయ పోరాటం అధికారులు అడ్డం పెట్టుకొని చేయడం న్యాయం కాదు. మేము కోర్టు ద్వారా కానీ ప్రజాకోర్టు మీరన్నట్టు ఆ ద్వారా కానీ మీరు చేసిన అక్రమాలు, మీ నాయకులు చేసిన అక్రమాలు పేద నిరుపేద వాళ్ళది మరియు అసలైన లబ్ధిదారులది కాజేయడం కానీ దాన్ని ఆన్లైన్లో పెండింగ్ పెట్టి సమస్యలు సృష్టించి వాళ్ళకి చేయకుండా మీ నాయకులకి చేరడము ఎంతవరకు న్యాయం? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా మరియు అధికారం అడ్డు పెట్టుకొని మీరు మీ నాయకులు చేసిన అక్రమాలు వెలికి తీస్తాం, నిజమైన లబ్ధిదారులు మరియు నిరుపేదలకి చేరుస్తామని మేము ఈ సభాపూర్వంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూకి చెప్తున్నాం. మీరు నిన్న అన్నట్టు నకిలీ పట్టాల గురించి దీన్ని డీవియేట్ చేస్తూ మాట్లాడడం సమం కాదు. నకిలీ పట్టాల్లో ఎవరు అయినా ఎనీ పార్టీ ఉపేక్షించేది లేదు. ఇక్కడ మీకు అధికారం ఉంది, ఇప్పుడు మీకు సమయం ఉంది, ఇప్పుడు అధికారం ఉంది, మీరు చేయండి. మీ అధికారం అడ్డబెట్టి దీంట్లో నకిలీ పట్టాలు కాదు, దీని వెనుకున్న నాయకులు కానీ అసలైన లబ్ధిదారుల నుంచి ఎవరిదైతే వాళ్ళకి చెందిస్తే ఆ రోజు నిజమైన న్యాయం జరిగిందని ఈరోజు మనందరం చెప్పచ్చు. సిస్టమ్ అనేది గాడి తప్పకూడదు. ఏ ప్రజాప్రతినిధులు ఉన్నా ఈరోజు మనం సిస్టమ్ కోసం పోరాడుతున్నాం. సిస్టమ్ సరైన దారిలో ఉన్నప్పుడే నిజమైన న్యాయం అందరికీ ప్రజలకి చేరుతుంది. ఈ న్యాయం కోసం మేము న్యాయ పోరాటం, ప్రజా పోరాటం చేసేదానికి మేము ముందున్నాం. మీరు మాతో ఉన్నారా? ఉంటే మేము ఈ సవాలు స్వీకరిస్తున్నాం. మీరు ఎక్కడో చెప్పండి, మేము ఆ సవాల్కి రెడీగా ఉన్నాం. ఈరోజు కొంతమంది చూపించింది రికార్డు కొంచెమే. ఇన్ని కట్టలు సరిపోవా? ఇన్ని కట్టలు చూపించమంటారా? ఎలా ఉన్నాయో కట్టలన్నీ ఒకరికొక పుస్తకం రాసుకుంటా పోవచ్చు. ఇక్కడ రాసే వాళ్ళందరికీ ఇన్ని కట్టలు ఉన్నాయి. ఈ కట్టల్లో అధికారులు కూడా ఈరోజు వాళ్ళు కేవలం అధికారం పెట్టుకున్న వాళ్ళ అధికారులు ఒత్తిడి వల్ల చేసే వాళ్ళే. కానీ మీరు నాయకుల్ని గుర్తించి వాళ్ళకి పార్టీలను సస్పెండ్ చేస్తారా? లేదా ఇది జరిగిందా లేదా అని మీ దగ్గర రికార్డు, ఇప్పుడు ఒక రికార్డు మేము కేవలం మీకు చెప్పినాం. దాంట్లో బంధుత్వమా బంధువు కాదా మీరు ఇక్కడ ఉన్న జనాలందరికీ తెలిసిపోయింది. దాని మీద మీరు యాక్షన్ తీసుకొని సవాల్కి వస్తే మేము కూడా బాగా ఉంటుంది. మా అందరికి కూడా దాని మీద ఇది నిజమైనది అనుకుంటాం. మీరు ఎప్పుడో చెప్తే నిరూపించడానికి మేము సిద్ధం. వైఎస్ఆర్సీపీ అక్రమ టీకేటీలు చేయించుకున్న ఆధారాలన్నీ, భూ కబ్జాలన్నీ మా దగ్గర రుజువులు ఉన్నాయి. వీటిని మేము చూపిస్తాము. దీంతోపాటు న్యాయ పోరాటం కాబట్టి మేము జ్యుడిషియల్గా కూడా ప్రొసీడ్ అవుతున్నాం. అక్కడ మీ భాగవతాలు, మీ నాయకుల భాగవతాలన్నీ బయటపడతాయని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను. మీరు కూడా అందరికీ ఒక విషయం, ఇప్పుడు వచ్చే సిస్టంలో సమగ్ర సర్వే, రీసర్వే అంటున్నారు. మీ భూములు కూడా పోవచ్చు, జాగ్రత్త పడండి. దయచేసి నా రిక్వెస్ట్, ఇక్కడ పోయి అక్కడ చూసి వాళ్ళకి ఎవడో దున్నుతున్నాడు, ఇది నిజమా కాదో మీరే ఆలోచించుకోండి. ఇక్కడ నేను చెప్పనవసరం లే, మీది పోయినా నాది పోయినట్టే అనుకుంటా. కానీ కొంచెం ఒక విధంగా నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీకు కూడా ఎంతవరకు నిజమో దానికి తెలుసు. DC రోహిత్ రెడ్డి గారు
బద్వేల్ నియోజకవర్గంలో భూ కబ్జాల గురించి సవాల్ విస్తున్నారు. మేము భూ కబ్జాలు చేయలేదు, మా కుటుంబ సభ్యులు చేయలేరు, దానికి ఏమైనా రుజువు చేసడానికి బాధ్యత వహించడానికి నేను సిద్ధమని చెప్పి ఆయన సవాల్ ఇస్తున్నారు. మేము కూడా ఆయన సవాలు స్వీకరిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులు, నియోజకవర్గ నాయకుల యొక్క బంధుగణం వందల వేల ఎకరాలు భూ కబ్జాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండేదానికి ఇక్కడ అంత అసమర్థమైనటువంటి ప్రతిపక్షం ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష పాత్ర కానీ ప్రభుత్వంలో కానీ మేము ఇప్పుడు కూడా సమర్థవంతంగా నిర్మాణాత్మకంగానే ఉంటాం. ఆయన సవాలు స్వీకరిస్తున్నాం. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఎప్పుడైనా సరే ఆయన డేటు, టైము, స్థలము చెప్పి మాకు సమాచారం ఇస్తే మా పార్టీ తరఫున మేము పోయి అవి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఆయన పార్టీ నాయకులే కాదు, ఆర్డీఓ సంబంధిత ఈ అన్ని మండలాల తహసీల్దారులు, మిగతా సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కూడా పిలిపియాలి. కేవలం వాళ్ళు వచ్చి ఇదేదో పార్టీ మీటింగ్ బాధలు పెట్టుకుంటే అది సరిపోదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు పిలిస్తే అధికారులు వస్తారు, లేదంటే మీరు జిల్లా మంత్రిని కానీ రెవెన్యూ మంత్రి కానీ మీరు పిలిపించుకోండి. జిల్లా మంత్రినో రెవెన్యూ మంత్రిని పిలిపించుకోండి. అదే సమావేశానికి జాయింట్ కలెక్టర్ను ఆర్డీఓలను పిలిపియండి. మేము వచ్చి రుజువు చేస్తాం. రుజువు చేయలేకపోతే మేము ఎంతవరకైనా కూడా బాధ్యత వహిస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గురించి 5 వారాల కిందనే టీవీ ఫైవ్లో వచ్చింది. 1000 ఎకరాల భూముల కుంభకోణం అని చెప్పి వచ్చింది. తర్వాత మా నాయకులు, మా నియోజకవర్గ డాక్టర్ రాజశేఖర్ గారు కొంతమంది ప్రెస్ మీట్లో కూడా చెప్పి దాదాపు నెల అయింది. మళ్ళీ మేము ఈ నెల 10వ తారీఖున బద్వేలులోనే పార్లమెంటు సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టాము. అందులో ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ వచ్చినారు. 17వ తేదీ మేము అక్కడికి భూ కబ్జాలతో ప్రదేశాలు కూడా పోతాము అని చెప్పినాం. అయితే 18వ తేదీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు కాబట్టి మేము పోలేకపోయాం. ఆయన చెప్పిన దానికి మేము ఒక విషయమే చెప్తున్నాం. మచ్చుకు కొన్ని విషయాలు భూ కబ్జాలు జరిగినాయా లేదా, వాళ్ళ మనుషులు, వాళ్ళ అనుచరుల గణం, వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు ఉండాలనే దానికి ముఖ్యమైన విషయం చెప్తున్నాం. ఓఎల్ఎఫ్ అనేది పూర్వముల ప్రాంతంలో ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి సంస్థ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉండేటప్పుడు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సర్వే నెంబర్లు వేసి 24 ఎకరాల భూమిని ఓఎల్ఎఫ్ సంస్థకు 99 సంవత్సరాలకు లీజ్కి ఇవ్వమని చెప్పి దాన్ని కన్సిడర్ చేయడానికి రాయలే. ఎవరైనా అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కన్సిడర్ రాస్తారు. ఆయన మొత్తం ఆర్డర్స్ ఇచ్చేయమని చెప్పి రాసినాడు. అధికార పార్టీ ఎంపీగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి టైంలో ఓఎల్ఎఫ్కు
24 ఎకరాల చిల్లర భూమిని 99 సంవత్సరాలకు లీజుకి ఇవ్వమని చెప్పి ఆయనే రాసినాడు. ఇందులో కొంత భూమిని అక్కడ మండల నాయకుడు జెడ్పీటీసీ గురువిరెడ్డి ఆయన ఆన్లైన్ చేసుకున్నాడు. ఎట్లా ఆన్లైన్ వచ్చింది? అది అనువంశికమని వచ్చింది. అంటే ప్రభుత్వ భూమి 99 సంవత్సరాలకు లీజుకి ఇవ్వమని చెప్పి స్వచ్ఛంద సంస్థకు అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఇప్పటి ముఖ్యమంత్రి ఆయన రాస్తే కొంత భాగాన్ని ఆయన ప్రస్తుతం జెడ్పీటీసీ అనుకుంటారు. జెడ్పీటీసీ అనువంశికం అని చెప్పి ఆన్లైన్ చేసుకున్నారు. ఇది బయటపడేటప్పటికి మళ్ళీ ఓఎల్ఎఫ్ అని దాంతో రాస్తారు. ఆన్లైన్ చేయాలంటే ఆర్ఎస్ఆర్ చూడాల్సిన పని లేదా, ఆర్ఆర్ చూడాల్సిన పని లేదా, 1950 నుంచో 40 చిల్లర నుంచో ఆ భూమి చెత్త అది ప్రైవేట్ భూమి ప్రభుత్వ భూమి అని చూడాల్సిన పని లేదా? ఆ రికార్డులు చూడకుండా ప్రభుత్వ భూములను, అటవీ భూములను, కొండలను కూడా ఆన్లైన్ చేస్తారు. అది ఒక మచ్చుతున్న కథ. భూ కబ్జాలు జరిగినాయా లేదా, ప్రభుత్వ భూముల దురాక్రమణ జరిగిందా లేదా అనేది. తర్వాత మా పార్టీ నాయకుడు పూర్వముల్లా ఆర్యవైశ్య ప్రముఖుడు ఆయన రామసుబ్బారావు. రామసుబ్బారావుకు ప్రభుత్వ పట్ట 1.5 ఎకరా ఉంది. 1.5 ఎకరా ఉంటే అక్కడ ఒక నాయకుడు దాదాపు 17 ఎకరాల ఇళ్ల స్థలాల భూమిని కబ్జా చేశాడు. సెంటు 15 లక్షలు ఇస్తారు. సెంటు 10 లక్షలు, 15 లక్షలే భూమి, 17 ఎకరాల భూమి. పౌరాములలో మా తెలుగుదేశం పార్టీ నాయకుడి పేరుతో అధికారికంగా వచ్చినటువంటి 1.5 ఎకరా పట్టాతో సహా 17 ఎకరాలు కబ్జా చేసి ఆన్లైన్ చేసి మొత్తం అభిమానిస్తారు. రామసుబ్బారావు గారు ఆయన కోర్టు కూడా పోయినాడు. కోర్టు ఆర్డర్ కూడా ఆయనకు అనుకూలంగా వచ్చింది. దాని కూడా లెక్క ఇప్పుడు ఆయనకే రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినారు. ఎవరైతే కబ్జా చేస్తారో ఆయనకే రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినారు. పూర్వారం పిల్లబడిలో దాదాపు 360 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా అయింది. ప్రధానంగా ఏంటంటే కలసపాడు మండలంలో 4 కుటుంబాల పేరుతో దాదాపు ఒక్కొక్క కుటుంబం పేరుతో 150 ఎకరాలు, అంటే వాళ్ళ బినామీ పేర్లతో 4 పేరుతోనే దాదాపు ఒక్కొక్కరి పేరుతో 150 ఎకరాలు భూమి ఆన్లైన్ కూడా అయింది. వాళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఆన్లైన్, అంటే దాదాపు 800 ఎకరాలు ఇప్పుడు బయటపడింది. అంటే ఇంకా చాలా భూములు ఉన్నాయి. మచ్చుతులకు మేము చెప్తున్నాం. మేము చెప్పే వాళ్ళందరూ కూడా కొంతమంది పదవుల్లో కూడా ఉంటారు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా 150 ఎకరాలు దాదాపు 4 కుటుంబాలు, ఆ లెక్కల 600, ఇంకా 200 ఎకరాలు ఒక్క కలసపాడు మండలంలోనే కబ్జాలు పాల్పడ్డారు. తర్వాత బీ కోడూరు మండలంలో 2 కుటుంబాలే 150 ఎకరాలు, మొత్తం 500 ఎకరాలు కబ్జా గురైంది. తర్వాత పురుషోత్తం రెడ్డి కలసపాడు మండలం, ఆయన 130 ఎకరాలు. దానిలో ఇంటి పేర్లు కూడా ఆయన ఇంటి పేర్లు ఉన్నాయి. బినామీల పేరుతో మొత్తం 130 ఎకరాలు ఆన్లైన్ అయింది. అందులో 25 ఎకరాలు ఫారెస్ట్ భూమి, కొండ, అది కూడా ఆన్లైన్ అయిపోయింది. ఫారెస్ట్ భూములు కూడా అనువంశం కింద వచ్చేస్తున్నాయి, కొండలు వస్తున్నాయి. ఈరోజు ఆయన ఏమంటాడు, గోవిందరెడ్డి గారు, మాకు సంబంధం లేదు, ఇది మొత్తం అంతా కూడా మా వాళ్ళు కబ్జా చేయలేదు, ఏదో మధ్యవేలు ప్రాంతంలో ఇక్కడ గోపురం మండలంలో ఏదో పట్టాల గురించి చర్య తీసుకున్నాము అని అంటున్నాను.
ఏంది ఈ పట్టాలు? ఎవరు అనామకులు ఎస్సీలో చిన్న చిన్న వాళ్ళు రెండు సెంట్లు అట్లాంటి ఏదో బోగస్ పట్టాలని చెప్పి అది ఒక 10-12 మంది పైన కేసులు పెట్టారు. నేను చెప్పేటేంటి, 100 ఎకరాల భూములు మండల స్థాయి నాయకుడు, నియోజకవర్గ నాయకుడు ఇప్పుడు ఎస్సీలకు లేకపోతే ఇంకా మిగతా పేదవాళ్ళకు తలా ఎకరాలు 2 ఎకరాలు ఇచ్చి వాళ్ళేదో మేము ఒకటి అడుగుతున్నాం, మీరు అన్నీ సర్దుబాటు చేసుకొని రికార్డులన్నీ కూడా తలకిందు చేసి ఇప్పుడు సవాల్ అంటారు. ఎందుకు మీరు నెల పై నుంచి జరుగుతూ ఉంది? అప్పుడు మా నాయకుడు ఆరోపణలు చేశారు, అందులో వాస్తవాలు ఉన్నాయి. అప్పుడే మీరు సవాళ్ళని ఎందుకు అన్నారు అంటే, ఈ నెలలో మీకు కావాల్సినటువంటి విధంగా రికార్డులను ట్యాంపరింగ్ చేసి రెవెన్యూ రికార్డులను మార్చేసి ఇప్పుడు సవాల్ అంటారు. అంటే మీ చేతిలో మీ ప్రభుత్వం ఉందని, అధికారులు మీ చేతిలో ఉన్నారని, అధికారులు కూడా భయమైంది, మేము ఇరుక్కుంటామేమో, మా ఉద్యోగాలు పోతాయని చెప్పి అప్పుడు తప్పుడు పని చేయమంటే అప్పుడు చేస్తారు, లేదా రివర్స్ చేయమంటే ఇప్పుడు చేస్తారు. ఏంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, మేము ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వేసినటువంటి అధికారితో దగ్గర మేము మా యొక్క సాక్ష్యాల ఆధారాలు రికార్డులన్నీ కూడా మేము ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కేవలం రెవెన్యూ ఎంక్వైరీ అయితే మాత్రం న్యాయం జరగదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కొంతమంది ఆర్డీఓ కానీ కొంచెం పర్వాలేదు, మిగతా చోట్ల కంటే కొంతవరకు ఒత్తిళ్లకు తట్టుకునేట్టు మాకు కనపడుతూ ఉంది. ఏదేమైనా కూడా ఆర్డీఓనే ఫైనల్ కాదు, పైన చీఫ్ సెక్రటరీ వరకు అధికారులు ఉంటారు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయండి, మా సాక్ష్యాల ఆధారాలు ఇస్తాం, సవాళ్ళు కూడా స్వీకరిస్తాం. నాయకత్వం నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో గోవిందరెడ్డి గారు మాట్లాడిన మాటలు మేము సవాలుగా స్వీకరిస్తూ మా పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి గారు చెప్పినట్టుగా ఏ రోజైనా నిరూపించడానికి అన్ని ఆధారాలు సిద్ధంగా కూడా తెలియజేస్తున్నాము. మరి గోవిందరెడ్డి గారు మాట్లాడుతూ నిరాధార ఆరోపణలు చేయడం వారి చేతగానితనానికి నిదర్శనం అవుతుంది. ఇప్పుడు లింగారెడ్డి సార్ చెప్పినట్టుగా ఓఎల్ఎఫ్ భూముల్లో నేను ఎవిడెన్స్ సహా మీ ముందు ఒక ఎగ్జాంపుల్ పెడుతున్నాను. ఇది ఏప్రిల్ 5వ తేదీ తీసిన ఇది ఆన్లైన్ది. ఆ రోజు పాలకొలను రాజేశ్వరి పేరు మీద 2797 సర్వే నెంబర్లో మరి 4 ఎకరాల 39 సెంట్లు ఆమె పేరు మీద మారిపోయింది. ఇది ఎవిడెన్స్తో చెప్తానండి, ఇది ఆన్లైన్ నుంచి తీసుకుంది. అదే మే 11వ తేదీ పోయేసరికి మళ్ళీ 4 ఎకరాల 10 సెంట్లు మళ్ళీ ఓఎల్ఎఫ్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మేము మే 5వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి మరి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల ముందు తీసుకొచ్చామో వెంటనే వాళ్ళు సరి చేసుకొని మే 11వ తేదీకి మళ్ళీ ఓఎల్ఎఫ్ వారు ఆన్లైన్లో మళ్ళీ ఓఎల్ఎఫ్ పేరు ప్రత్యక్షమవుతుంది. ఇది నిరాధారమా నేను ప్రశ్నిస్తున్నాను. గోవిందరెడ్డి గారు అంత పెద్ద స్థాయిలో ఉండి 2 సార్లు ఎమ్మెల్సీగా చేస్తున్న వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, మరి ఇలాంటి నిరాధారణ ఆరోపణలు చేయడము చేతగాని తనము అని అన్నారు తెలుగుదేశం పార్టీ. ఇది మా చేతగాని తనము కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మచ్చుతరకు మాత్రమే. మిగతా ఆధారాన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే 100 ఎకరాల పైన ఏ ఫ్యామిలీ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆధారాలతో సహా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సవాళ్ళకి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. బద్వేల్లో నకిలీ పట్టా ట్యాంపరింగ్ కొట్టాన్ని అరెస్ట్ చేయడం జరిగిందని నేను చెప్పాను. బద్వేల్లో చేసిన అరెస్ట్ నకిలీ పట్టాలు అంటే హౌస్ సైట్స్. మేము మాట్లాడేది వ్యవసాయ భూముల గురించి కూడా మాట్లాడుతున్నాం. 2 వేరు సంఘటనలు. దయచేసి విలేకరులు కానీ విలేకరుల సోదరులు కూడా ఇది ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన కోరుచున్నాము. వ్యవసాయ భూములు 100 ఎకరాలు అన్యాక్రాంతమైన దాని గురించి మాట్లాడు, కొన్ని బద్వేల్లో నకిలీ పట్టాల గురించి మేము అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరో కొంతమందిని ఇరికిచ్చేసి అటు కొంతమంది ఇటు కొంత అందులో అన్యాక్రాంతమైన పెద్ద భూస్వాములు ఉన్నారు, మామూలు వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎఫ్ఐఆర్లో. కాబట్టి ఇది వేరు సంఘటనగా చూసి మరి నియోజకవర్గ పరిధిలో ఉన్న వ్యవసాయ భూములను ఎన్నైతే అన్యాక్రాంతం అవన్నీ కూడా తీసుకురావాల్సిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇందులో వైసీపీ ఈ నకిలీ పట్టాల మొదలో వైసీపీ నాయకులు లేరా అని ప్రశ్నిస్తున్నాను. మరి ఎవరు లేరని ఎలా చెప్పారు గోవిందరెడ్డి గారు ఈ సందర్భంగా అడుగుతున్నాము. మరి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి చూడలేక ఉన్న టీడీపీ అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి చెందడం లేదు. ఇక్కడ కేవలం కొన్ని కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి,
భూ కబ్జాల పేరుతో కొన్ని వందల ఎకరాలు అన్యాక్రాంతం చేసుకొని కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. పేద ప్రజల కొట్టగొడుతున్నారు. ముఖ్యంగా దళితుల భూములు ఆక్రమిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి బురద జల్లే కార్యక్రమం టీడీపీ చేస్తుందని నేను ఆరోపించడం జరిగింది. మేము ఈరోజు వాస్తవాలతో ఒక వైఎల్ఎఫ్ గురించి ఒక ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టాము. రాబోయే రోజుల్లో అన్ని వాస్తవాలు కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవి బురద జల్లే కార్యక్రమం అని మేము అడుగుతున్నాము. బురద జల్లే కార్యక్రమం ఎప్పుడు కూడా టీడీపీ పార్టీకి ఉండదు. ఎప్పుడు కూడా వాస్తవాలతో సర్వే నెంబర్ సహా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము గోవిందరెడ్డి గారికి తెలియజేస్తాము.